కాల్ బాయ్ అది ఇది అని చెప్పేసి అని అంటున్నాను. అంటే నువ్వు కాల్ బాయ్ అనేది అట్లాంటి ఏం ప్రూఫ్ ఉందా? ప్రతి ఒక్క ప్రూఫ్ ఏం ప్రూఫ్? మీ ఇంట్లో తెలుసా నువ్వు ఇట్లా కాల్ బాయ్ చేస్తున్నావు? నేను సీక్రెట్ గా వేసుకుంటున్నా ఇదంతా, నా వర్క్ ఇదంతా. 25 years కి నీకు కాల్ బాయ్ కావాల్సిన అవసరం ఏముంది? అలా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇక్కడ చిల్లర వేసేసిండు మొత్తం. వాళ్ళు హాస్టల్లో ఉంటారు, నన్ను ఇట్లా బుక్ చేసుకుంటారు. నాకు జెన్యూన్ అనిపిస్తుంది. ఏజ్ అంటే 22, మ్యారేజ్ అయింది క్యాండిడేట్ కి. అలా హస్బెండ్ ఫారెన్కి వెళ్ళిపోయిండు. సో ఆమెకి సెక్స్ కావాలి కంపల్సరీ, తనకు కావాలి కాబట్టి తను నన్ను బుక్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళాలంటే నాకు కూడా ఎనర్జీ కావాలి కదా అన్న. అయితే నాకు వచ్చేసి ఒక్క క్యాండిడేట్కి 15,000 to 20,000 వస్తాయన్న పర్ నైట్, ఓన్లీ నైట్. నీకు 15,000 to 20,000 ఇచ్చే క్యాండిడేట్ ఆమె సాటిస్ఫై కావాలని నా దగ్గరికి వస్తుంది. ప్రాబ్లం కావద్దు, ఎందుకంటే నేను చేసేదే గలీజ్ పని. ఒక్క మా ఆయన ఈ రోజు ఉండడు, 10 o'clock వస్తావా మరి? ఓకే ఆంటీ, మీరు ట్రస్ట్గానే ఉండండి. ఎందుకంటే మీరు హాఫ్ పేమెంటే వేయించుకుంటున్నారు, నాకు ఇంకా ఫుల్ పేమెంట్ కూడా రిసీవ్ కాలే కదా ఆంటీ. నేను కంపల్సరీ రావాల్సిందే, నాకు ఆ అమౌంట్ కోసం అయినా రావాలి కదా. కరెక్టే, కానీ లేదా హాఫ్ అయినా కూడా వచ్చినాయి కదా, ఇంకెళ్తేంది వెళ్ళకపోతే 10 o'clock అయితే పక్కా రావాలి. ఓకే ఆంటీ, వచ్చేస్తా. కానీ మళ్ళీ అంకుల్ది ఏం ప్రాబ్లం ఉండదు కదా? మళ్ళీ అంకుల్ అయితే మళ్ళీ ఇంట్లోకి రావడం అదంతా ఏమి ఉండదు కదా? మేము కాదు బ్రో, ఈయన సీదా వచ్చేసి ఇప్పుడు ఏంది బ్రో, సరే నువ్వు కాల్ బాయ్ అని చెప్పేసి అంటున్నావు. సరే మేము వీడియో రికార్డ్ చేస్తున్నాము కాదు, మేము వీడియో ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా నువ్వు కాల్ బాయ్, నీకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నువ్వు డైరెక్ట్ వచ్చేసినావు. నువ్వు ఎవరున్నారు ఏంది అని చెప్పేసి అడగాలి కదా బ్రో. నా ప్రాబ్లం అట్లాంటిది బ్రో, మీరే షార్ట్ అవుట్ చేస్తారని నేను ఇక్కడ వరకు డోర్ కొట్టేసుకొని ఇక్కడ వరకు వచ్చినా. అంటే నాకు నేను ఉన్న సిచ్యువేషన్కి నాకు ఏం చేయాలో అర్థం కాలే అన్న. మీరు ఒక్కళ్ళే షార్ట్ అవుట్ చేస్తారు కదా అని నాకు అసలు కాదు బ్రో. ఈయన అంటున్నాడు ఏమంటున్నా అంటే కాల్ బాయ్ అది అని చెప్పేసి అని అంటున్నాను. అంటే నువ్వు కాల్ బాయ్ అనేది అట్లాంటి ఏం ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందా? ప్రతి ఒక్క ప్రూఫ్ ఏం ప్రూఫ్ ఉందన్నా? ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఏంది నువ్వు కాల్ బాయ్వి, నీకేం ప్రాబ్లం అయింది? నాకు నా ఉన్న ప్రాబ్లం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే నువ్వు నాకు చెప్తా అని చెప్పేసి అంటున్నావు కదా. సరే నాకు అదే అనిపిస్తుంది అన్న, చాలా మంది ఉన్నారు. సరే అన్న, ఇగో నువ్వు నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు కాల్ బాయ్ ప్రొఫెషన్లో ఉన్నావు అని చెప్పేసి అంటున్నావు కదా. సరే నేను అలా వీడియో రికార్డ్ చేస్తున్నా, నువ్వు వచ్చిన వెంటనే నీకు ఎంత చెప్పినా నువ్వు వింటలేవు నువ్వు, కాబట్టి నేను వీడియో పెడుతున్నా. ఇగో నేను ఇంట్లో కూడా రికార్డింగ్ పెట్టినా. సరే నువ్వు కాల్ బాయ్ అంటున్నావు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. నేను ఇక్కడ వరకు వచ్చినట్టు మీకు అర్థం కావాలా? నేను ఇక్కడ నుండి వచ్చిన ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ అన్న ప్రాపర్. సరే మేము కొన్ని ప్రశ్నలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం బ్రో. ఇంకొకటి మాకు ప్రూఫ్ కూడా చేయాలి, నువ్వు కాల్ బాయ్ నువ్వు ఈ ప్రొఫెషన్ లో ఉన్నావు అని చెప్పేసి, నువ్వు ఈ ప్రొఫెషన్ లో ఉన్నావు అని చెప్పేసి ప్రూవ్ చెయ్యి. మాకు నువ్వు చెప్పేది జెన్యూన్ అనిపిస్తే నేను నీ సమస్య మేము తీరుస్తాం. నాది ఏది ముందు మొత్తం చెప్పేస్తాను. అదే బ్రో, ఏంటంటే నాకు నా ప్రాబ్లం షార్ట్ అవుట్ కావాలన్నా. నాకు ఓకే డన్, నా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేస్తారని నేను ఇక్కడ వరకు వచ్చిన. అదే అన్న, నేను అబ్బాయి కాల్ బాయ్స్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఇంతకు ముందుకు ఉండేనేమో, మళ్ళీ ఒకసారి విన్నా నేను. ఇప్పుడు ఇట్లాంటివి లేవు అని చెప్పేసి నాకు తెలుసు. సరే బ్రో, ఇగో సరే కూర్చో నువ్వు కూర్చో అన్న. కెమెరా రెడీ చేసుకో. మొత్తం చెప్పు బ్రో, నువ్వు ఏ విధంగా ఏం జరిగింది అసలు. ఫస్ట్ మాకు ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మాకు తెలియాలి ఇంకొకటి. హైదరాబాద్ మైదీపట్నంలో ఉంటాను నేను, రూమ్ లో. ఇంకో బ్రో రికార్డింగ్ అవుతుంది. ఓకే అన్న, రికార్డింగ్ చూస్తే ఫస్ట్ కొంచెం తిండి పెట్టి తర్వాత మాట్లాడు. తిన్నా తినేసి వచ్చినా నేను. ఏం చెప్పి తిన్నావా? మార్నింగ్ తినేసిన అన్న. నాకు ఇది ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత అన్న నాకు నా ప్రాబ్లం షార్ట్ అవుట్ కావాలన్నా. నేను అంత గలీ సిచ్యువేషన్ లో ఉన్నాను. తినేసినాక చూస్తుంటే నీ ముఖం చూస్తుంటే కూడా. సరే బ్రో, నువ్వు తిన్నావు కదా, ఎనర్జీ మాట్లాడతాను. సరే నువ్వు ఎంతసేపు అన్నా మాట్లాడతావు కదా. మాట్లాడతాను. సరే మాకు నమ్మకం కలిగింది, నువ్వు జెన్యూన్ కాల్ బాయ్ నేను మొత్తం తెలిస్తేనే మేము నీ కేసు తీసుకుంటాం, నీ సాల్వ్ చేస్తాం ఏమున్నా సార్. సరేనా? కెమెరా పెట్టేస్తాం. నేనున్న సిచ్యువేషన్ అది బ్రో, నేనున్న సిచ్యువేషన్ అది కాబట్టి డైరెక్ట్ టచ్ చేసిన బ్రో. అన్న కూర్చో ఇక్కడనే కూర్చో. ఆ ఫోన్ సరే నువ్వు ఒక మెయిల్ ఎస్కాట్ లైక్ కాల్ బాయ్ అని చెప్పేసి అంటున్నావు బ్రో. ఓకే, నీ పేరేం పేరు బ్రో? నా నేమ్ విక్కీ బ్రో. నువ్వు ఒక్కనివే వచ్చినావా? నేను ఒక్కనే వచ్చినా బ్రో, ఎవరు లేరు బ్రో. నేను ఒక్కనే వచ్చినా, ఎవరు రాలేదు. లేదు బ్రో, ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చినా. మీ అడ్రస్ మరి ఇక్కడ వరకు ఒక్కనే వచ్చినా బ్రో. ఎవరన్నా సేమ్ డోర్కి నేమ్ తీయకు. సరే ఏం పేరు బ్రో నీ పేరు? నా పేరు విక్రమ్ బ్రో. ఫుల్ నేమ్ విక్రమ్. షార్ట్ కట్ అందరు విక్కీ అని పిలుస్తారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను మైదీపట్నంలో ఉంటాను. మైదీపట్నంలో ఉంటావు. ప్రాపర్ ఎక్కడ నీది? నాది ప్రాపర్ ఇక్కడనే, కానీ మా ఫ్యామిలీని
నేను జాబ్ చేసుకుంటా. సో ఇక్కడ వచ్చి నేను హాస్టల్లో ఉంటా మైదీపట్నంలో. ఓకే. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? మా ఫ్యామిలీ ఇక్కడ మన అమీర్పేటలో ఉంటారు అన్న ఫ్యామిలీ. ఓకే. నువ్వు కాల్ బాయ్ అని చెప్పేసి అంటున్నావు, మీ ఇంట్లో తెలుసా నువ్వు ఇట్లా కాల్ బాయ్ చేస్తున్నావు? నేను సీక్రెట్గా వేసుకుంటున్నా అన్న ఇదంతా, నా వర్క్ ఇదంతా ఏదైతే ఉందో నేను సీక్రెట్గానే మెయింటైన్ చేస్తున్నా. ఇంట్లో తెలియదు. అవును బ్రో, నువ్వు సీక్రెట్గా వేసుకుంటా అంటున్నావు, మేము వీడియో పెడతాం కదా బ్రో. మరి మీరు ఎట్లా ఫేస్ బ్లర్ చేసి ఫిల్టర్ పెట్టేస్తారు కదా అన్న, తెలియకుండా వాళ్ళకి. ఆ నమ్మకంతో నువ్వు వీడికి వచ్చినావు అంతవరకు. సరే, నా ఫేస్ అయితే కనిపించదు కదా అన్న. తర్వాత అట్లా బాడీ అంటే చాలా మంది ఉంటారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నా ఫేస్ అయితే కనిపించదు కదా అన్న. అట్లా నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు లిటర్లో 25 అన్న. 25 ఇయర్స్కి నీకు కాల్ బాయ్ కావాల్సిన అవసరం ఏముంది? 25 ఇయర్స్కి నీకు అంత కష్టం ఏమొచ్చింది నీకు కాల్ బాయ్ కావాలి అని? లేకపోతే నీకు ప్యాషనా, లేకపోతే ఇట్లా సెక్స్ చేయడము, లేదంటే నువ్వు ఏదైనా పర్షన్లో నువ్వు ఇట్లా అయినావా, లేదంటే నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదా? నీ మీద ఎవరైనా ఉన్నారా, లైక్ నీ మీద ఎవరైనా ఇది చేపిస్తున్నారా నీతోని, లేదంటే నువ్వే నీ ఇష్టంతో నువ్వు చేస్తున్నావా? నాకు ఇవన్నీ డీటెయిల్స్ చెప్పు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు కాల్ బాయ్ అవ్వడానికి ఎందుకు అనుకో? నాకు ఏంది అంటే నా ఫ్యామిలీ, నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, నా ఫ్యామిలీ ప్రాబ్లం అలాంటిది. సో నాకు ఎవరు సపోర్ట్ లేదు నా ఫ్యామిలీ నుండి, మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఎవరు సపోర్ట్ లేదు నాకు. అంటే ఏమైంది సిచ్యువేషన్, ఏంది ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే నాకు అన్న నేను ఒక బిజినెస్ పెట్టించారు మా డాడీ నాకు. నేను ఓకే నేను ఇప్పుడు సెటిల్ అయిపోయినా కదా అని చెప్పి అన్ని నేను చూసుకుంటున్నా, నా వేళ నేను వెళ్తున్నా. వెళ్ళే టైంకి వేరే క్యాండిడేట్ బుక్ చేసుకొని నా రూమ్కి వచ్చేసిండు, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. అలా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇక్కడ చిల్లర వేసేసిండు మొత్తం. ఎట్లా అంటే ట్రోల్ చేసేసిండు మొత్తం, అందరికి తెలిసినట్టు చేసారు. సో అదంతా పెద్దగా అయిపోయింది. ఎట్లా అంటే పోలీస్ PS వరకు వెళ్ళింది. వాళ్ళు వచ్చి నా ఈ ఫామ్ హౌస్ కూడా సీజ్ చేసేసారు అన్న. ఇప్పుడు నేను నాకు అది కూడా లేదు, ఆ ఫామ్ హౌస్ కూడా డెడ్లీ అయిపోయింది. ఆ ఫామ్ హౌస్ కూడా కేసు నడుస్తుంది దానిపైన. ఇప్పుడు నన్ను అసలు ఎంట్రీ చేస్తలేరు, ఆ ఫామ్ హౌస్కి ఎంట్రీ చేస్తలే నాకు. ఇప్పుడు నువ్వు ఒకవేళ నీకు ఆ ఫామ్ హౌస్ ఉంటే నువ్వు చేసిన అప్పైనా సరే ఆ ఫామ్ హౌస్ తీసుకోవడానికి ఏదైతే తప్పు చేసిరో ఆ ఫామ్ హౌస్ మీద నుంచి వచ్చినాయి కట్టేసుకుంటుండే అన్న. ఇప్పుడు అది కూడా లేదు, నాకు ఆ ఆప్షన్ కూడా లేదు. ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఫామ్ హౌస్ పెట్టించినట్లు ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పేసి. బ్రో ఎవరిని తీసుకొని వచ్చి ఏం చేస్తాడనేది నీకేం తెలుసు? తెలియదు కదా. తెలియదు. నువ్వు ఇప్పుడు ఇదంతా ఓకే, ఇప్పుడు నీకు కాల్ బై కావడానికి నీ వెనకాల ఎవరైనా ఉన్నారా? నీ మీద ఏదైనా ఏజెన్సీ టైప్ ఏదైనా ఉందా, లేకపోతే నువ్వు సొంతంగా చేస్తున్నావా? లేదు బ్రదర్, నాకు అట్లాంటి ఏం తెలియదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఉన్న సిచ్యువేషన్లో నాకు ఏ వర్క్ చేసినా నాకు అంత మనీ రాదు. నన్ను ఎవరు పంపించాలి అన్న. నేను ఎందుకు అంటే నేను ఇప్పుడు ఒక చిన్న జాబ్కి వెళ్ళినా అక్కడ నాకు 500-600 ఇచ్చిరన్న, నాకు ఆ మనీ సరిపోతలేదు. నేను ఉన్న సిచ్యువేషన్కి నేను అంతా కట్టాలా అంటే నాతో అయితలేదు. సో నేను లాస్ట్ కసీన్లో ఇన్కమ్ ఉంది కాబట్టి నేను కాల్ బాయ్గా జాయిన్ అయిపోయినా. జాయిన్ అవ్వడం అంటే ఎట్లా అంటే నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను అన్న కాల్ బాయ్ది. నాది నేను ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా, మీకు చూపిస్తా అది కూడా. ఇదన్నా నా ప్రొఫైల్. మొత్తం బాడీ పిక్స్ ఉన్నాయండి బ్రో. అయితే ఈ అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకుంటే నాకు నా నుండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఈ కాల్ బాయ్ గురించి కూడా నా ఎవరికి తెలియదు, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను సీక్రెట్గా చేసుకుంటున్నా అన్న ఇది. ఓకే, నేను ఇవన్నీ చూపెట్టినా కదా, ఇలా నాకు ఇట్లా మెసేజ్ చేస్తారన్న. మీకు ఇది కూడా చూపిస్తాను. నేను మెసేజ్ చేస్తారంటే నువ్వు వాళ్ళకి అప్రోచ్ అవుతావు? లేదు, నాకు వాళ్ళే అప్రోచ్ అవుతారన్న. ఎట్లా అంటే 3000 ఫాలోవర్స్, ఇంతమంది ఫాలోవర్స్ అవుతారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది వస్తారు అన్న. నాకు డైలీ మెసేజెస్ ఎట్లా వస్తాయి ఒకసారి చెప్పి. నాకు మెసేజెస్ నాకు ఆ స్క్రీన్ షాట్ నువ్వు నాకు పంపించగలుగుతావా? నేను పంపిస్తాను. నా ప్రాబ్లం మీరు షార్ట్ అవుట్ చేస్తారని ఇంతవరకు వచ్చిన, అందుకోసమే కదా ఇదంతా చూపిస్తున్నా నేను మీకు. ఓకే, ఇంతమంది ట్రోలింగ్ ఇగో చూడండి అన్న, మీకు ఆ మెసేజెస్ కూడా చూపిస్తా చూడండి ఎంతమంది. చూడండి, ఇదేంటి స్క్రీన్ షాట్ కొట్టింది, పేమెంట్ పంపింది. తను అడ్వాన్స్ అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటారంటే కస్టమర్స్ మనం నమ్మలేము కదా అన్న. అంటే వీళ్ళు జెన్యూనా కాదా, ట్రస్టెడా కాదా అని చెప్పేసి అలా నుంచి నేను ఆ పేమెంట్ చేయించుకుంటా. ఫస్ట్ పేమెంట్ చేయించుకుంటాను నేను. దాని తర్వాతనే నేను వాళ్ళు జెన్యూన్ అని తెలిసినే వెళ్ళిపోతా అన్న. అమ్మాయిలే బుక్ చేస్తారన్న. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. గ్యాంగ్స్ ఉంటారు, 3 members ఉంటారు, వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు అన్న. అంటే అమ్మాయిలే ఓన్లీ అమ్మాయిలే బుక్ చేసుకుంటారు. అమ్మాయిలే అంటే అలా ఆంటీస్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు అన్న. ఏజ్డ్ క్యాండిడేట్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ స్టడీకి వచ్చి జాబ్కి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు హాస్టల్లో ఉంటారు. నన్ను ఇట్లా బుక్ చేసుకుంటారు. నాకు జెన్యూన్ అంటే ఏజ్డ్ అంటే 22
అంటే ఏజ్డ్ వాళ్ళు అంటే లైక్ ఎంగేజ్ వాళ్ళేనా లేకపోతే ఓల్డ్ ఏజ్ అన్న ఇప్పుడు ఈ కాల్ బాయ్లా అంటే అందరు వస్తారన్న. ఎట్లా అంటే ఎంగేజ్ వర్స్ ఉన్నారు, పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, ఇంకా ముసలి వాళ్ళు కూడా ఉంటారన్న. అట్లాంటి క్యాండిడేట్లు ఉంటారన్న. అంటే ప్రతి ఒక్కరు బుక్ చేసుకుంటారు. నాకు ఓకే అనిపిస్తే నేను వెళ్తా. ఎట్లా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది క్యాండిడేట్కి, అలా హస్బెండ్ ఫారెన్కి వెళ్ళిపోయిండు, సో ఆమెకి సెక్స్ కావాలి కంపల్సరీ, తనకు కావాలి కాబట్టి తను నన్ను బుక్ చేసుకుంటుంది. నాకు కూడా పైసలు కావాలి కాబట్టి నాకు సెక్స్ అవుతుంది, ఇటు మనీ కూడా వస్తాయి కదా. అట్లా నా పని. నైట్ కి ఎంత వస్తాయి బ్రో నీకు? అంటే నైట్ వరకు నైట్ హవర్స్ లేదన్న. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే బుకింగ్ ఓన్లీ నేను నైట్కే పెట్టుకుంటా, డే పెట్టుకోను. డే నేను అంటే ఇప్పుడు నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళాలంటే నాకు కూడా ఎనర్జీ కావాలి కదా అన్న. అయితే నాకు వచ్చేసి ఒక్క క్యాండిడేట్కి 15,000 to 20,000 వస్తాయన్న పర్ నైట్, ఓన్లీ నైట్. అది కూడా నైట్ అంటే ఫుల్ నైట్ కూడా కాదు, ఓన్లీ 5 hours 6 hoursకే నాకు 15,000 to 20,000 లిటరల్గా వస్తాయన్న. అయితే నేను ఇలా జాయిన్ అయిన తర్వాత నాకైతే ఇప్పటివరకు నేను వెళ్ళింది అంటే ఒక 15 to 20 మెంబర్స్ వరకు వెళ్ళినా. ఎంత సంపాదించిన అంటే నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 3 to 4 lakhs వరకు సంపాదించిన. అందరి దగ్గర నుండి కలిపి ఓన్లీ 25 days లోనే అన్న. ఇది 1 month కూడా నేను ఓన్లీ ఇలా జాయిన్ అయ్యి నేను 25 days ఏజెన్సీలో జాయిన్ అయినా. ఏజెన్సీ ఏం లేదన్న, నా పర్సనల్ గా నేను జాయిన్ అయినా. ఒకటి క్రియేట్ చేసుకొని నేను జాయిన్ అయినా. సో నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అన్ని చేసుకున్నా అన్న. నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను నా థింకింగ్ అన్న, నేనున్న ప్రాబ్లం కి నాకు ఏం చేయాలో అర్థమైతలేదు కాబట్టి. నువ్వు అంటున్నావు ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఉంది, నేను పచ్చిగా అడుగుతున్నా, నాకు ఎందుకంటే నాకు క్లారిటీగా తెలియాలి. ఇప్పుడు ఒక లేడీ ఉంది, నువ్వు ఆమెతో ఒక నైట్ పోతావు, ఆమెకు నువ్వు ఎంత చేసినా సరే, ఇప్పుడు నీవైనా సరే ఎంతసేపు అని చేస్తావు అన్న? ఎవరైనా సరే అన్ని అవర్స్ ఎవరు చేయలేరన్న. అయితే ఏంటి అంటే నాకు టాబ్లెట్స్ ఉన్నాయన్న, నేను టాబ్లెట్స్ తీసుకొని తన దగ్గరికి వెళ్తా అన్న. నేను టాబ్లెట్స్ ఉంటేనే వర్క్ చేయగలుగుతాను నేను లిటరల్గా. ఆమె ఎవరైనా సరే నీకు 15,000 to 20,000 ఇచ్చే క్యాండిడేట్ ఆమె సాటిస్ఫై కావాలని నా దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం టాబ్లెట్స్ లేకుంటే నేను అంతసేపు చేయలేనన్నా. నేను నాకు టాబ్లెట్స్ వేసుకుంటేనే నాకు ఖచ్చితంగా నేను 4-5 hours నేను లిటరల్గా ఉంటుంది తన దగ్గర. తను సాటిస్ఫై అవుతుంది, నెక్స్ట్ డే కూడా తనకు బుకింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఏమన్నా లైక్ వాళ్ళ కాంటాక్ట్ అయినాయి, వాళ్ళ ఫొటోస్ ఏమన్నా ఉన్నా నీ దగ్గర? అంటే నా దగ్గర ప్రతి ఒక్కటి ఉందన్న. మీకు ఎట్లాగో నేను వచ్చిన నా ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకోవాలి కాబట్టి నేను చూపిస్తున్నా మీకు. చూడండి ఒక్క 1 minute. ఏం అడగాలనుకుంటున్నా అడగను. ఇది అన్న మీకు ఈ ప్రూఫ్స్ చూపిస్తున్నా చూడండి. ప్రతి ఒక్కటి నేను ఏ గర్ల్ దగ్గరికి వెళ్ళినా ఏంది చూడండి. ఏంది ఓయోలోనా? ఇది ఓయోలా. ఒక్కొక్కరు అయితే వాళ్ళ ఇంటికి కూడా బుక్ చేసుకుంటారు అన్న. ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళ హస్బెండ్ ఏం పోయి అక్కడ ఫారెన్ లో ఉంటారు. మరి ఎవరైనా వస్తారు ఏంది అని భయం ఎందుకు బ్రో? ఆమె చూసుకుంటది కదా. ఎంత మంది ఉన్నారు బ్రో, చూడు ఒకసారి నువ్వు. ఎందుకంటే నాకు రేపటి నాకు ప్రాబ్లం కావద్దు కదా అన్న. నాకు ప్రాబ్లం కావద్దు, ఎందుకంటే నేను చేసేదే గలీజ్ పని. ఇంకా వాళ్ళే నిన్ను పిలిపించుకున్నారు అన్నట్టు నీకు అది ప్రూఫ్ అన్నట్టు పెట్టుకున్నావు ఉండాలి కదా అన్న. ఆయన ఇల్లు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ఏంది, నా పరిస్థితి నా సిచ్యువేషన్ ఏంది. సో నేను కూడా నాకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి నేను అన్ని ప్రూఫ్స్ అని పెట్టుకున్నాను. ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ ఉంటుంది నా దగ్గర. వాళ్ళు పేమెంట్ చేసింది కూడా ఉంటుంది. ఆంటీలు ఉన్నారు, బుక్ చేసుకుని వెళ్తాం అంటున్నావు. వాళ్ళు ప్రతిసారి కంటిన్యూస్ గా వస్తూ ఉంటారు మళ్ళీ నీ దగ్గరికి? లేదన్న. అంటే నేను ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అనుకో, నెక్స్ట్ తన దగ్గరికి వెళ్ళాను. ఇంకా అంటే వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఇంకా ఎందుకంటే కాంటాక్ట్ నేను వెళ్ళేటప్పుడు నా కాంటాక్ట్ ఇస్తా, కానీ నేను మళ్ళీ వాళ్ళు టైం పాస్ కోసం కూడా నాకు కాల్ చేస్తారు. మళ్ళీ ఫ్రీగా చేయించుకుందాము అన్నట్టు చేస్తారు. అంటే ఫస్ట్ టైం నాకు మనీ పెడతారన్న. నాకు మనీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అరే బానే ఉండు క్యాండిడేట్ అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తారు, దమ్మేస్తారు, ఫ్రీగా చేయించుకుందాం అన్నట్టు చేస్తారు. కానీ నేను అట్లాంటి నేను నా దరిదాపురాలకి కూడా నేను రాపియాను. అంతే, నాకు కాల్సింది మనీ. ఇట్లా నడుస్తుంది అంటే ఇదేదో మంచిగా ఉంది కదా నేను ఏ వర్క్ చేసినా కానీ లిటరల్ గా ఇక్కడ ఏదైనా ర్యాపిడో కూడా వేసుకోవచ్చు. ర్యాపిడో వేసుకున్నా ఏం చేసినా సరే నేను మంత్లీ అయితే ఏం చేసినా 1 lakh అయితే సంపాదించాలి అన్న. నేను నువ్వు అప్పు తీర్చలేవు. 90 lakhs అన్న, 90 లక్షలు కాదు బ్రో. నీకు మీ డాడీ పెట్టించిండు అని చెప్పేసి ఓకే అన్న, మీ డాడీ పెట్టించేసిండు అని చెప్పేసి అంటున్నావు నువ్వు ఫామ్ హౌస్.
మళ్ళీ 90 లక్షలు నీ మీద ఎందుకు పడ్డాయి? అంటే ఇప్పుడు అన్న డాడీ పెట్టించింది అన్న, వాళ్ళకి నేను చెప్పిన ఎట్లా అంటే నన్ను ట్రస్ట్ చేసి తీసుకొచ్చిరు, ఒక దగ్గర అప్పు చేసి తీసుకొచ్చిరు అన్న. ఇప్పుడు వాళ్ళు మమ్మీ అని చెప్పేసి అన్నావు. పొలం ఫస్ట్ ఏంది అంటే కొన్ని మనీ తెచ్చిరు, ఇంకొన్ని సెటిల్ కాలేవు కాబట్టి పొలం అమ్మేసిరు అన్న. పొలం అమ్మి అన్ని కలిపి ఎంత ఇన్వెస్ట్ చేసిన అన్న నేను. తర్వాత పొలం అమ్మి కొన్ని కట్టిరు, ఇప్పటికి ఇంకా అప్పులనే ఉన్నా అన్న నేను. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమైతే ఫస్ట్ నేను ఉన్న సిచ్యువేషన్కి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాక నేను ఈ కాల్ బైక్ అనేది నేను జాయిన్ అయిపోయినా అన్న. నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇవంతా నేను నడిపిస్తున్నా. సో నాకు ఒక ప్రాబ్లం వచ్చిందన్న, ఆ ప్రాబ్లం మీరు సార్ట్ అవుట్ చేస్తారని నేను ఇక్కడ వరకు వచ్చినా అన్న. ఓకే బ్రో, ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నావు, ఓకే ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు నేనున్నా నీతోని, మా అన్న ఉన్నాడు నీతోని, ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్ దగ్గర పోయినావు, ఇట్లా ర్యాండమ్గా వెళ్తూనే ఉంటావు కస్టమర్స్, అంటే నీకు ఇది ఎట్లుంటుంది, బుకింగ్ డైలీ ఉంటుందా లేదంటే? అంటే అన్న ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు మెసేజ్ చేస్తారన్న మనకి. అయితే నేనేం చేస్తా అంటే చాలా మంది టెక్ చేస్తారు, అట్లా టైంపాస్కి కూడా చాలా మంది టెక్ చేస్తారు. మీకు చూపిస్తా, చాలా మంది ఇంతమంది టెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది టెక్ చేస్తారు, ఇంకోటి కొందరు కాల్ చేస్తారు, టైంపాస్ కాల్, అందులో ఎవరికైనా ఒకరికి కాల్ చేసి ఓకే అన్న ఎవరికైనా కాల్ చేసి నేను కాల్ చేసి నీకు నేను ఓకే ఇది కూడా బాగానే ఉంది. నీకు ఈ 2 daysలా లైక్ 3 daysలా నీకు ఇట్లా షెడ్యూల్ ఉంటుంది కదా, నీకు రేపు రమ్మని ఎల్లుండి రమ్మని, అట్లా ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే నాకు కాల్ చేసి వాళ్ళతో ఇప్పుడు లైవ్ గా మాట్లాడు. నాకు ఇప్పుడు లైవ్ గా నాకు ఇవాళ నైట్ కి ఒక బుకింగ్ ఉందన్న, తనతో మీరు కావాలంటే మీరు మాట్లాడు. ఈ రోజు నైట్ బుకింగ్ ఉంది, మీరు నేను ఇక్కడ ఉన్నాను కూడా తెలియదు తనకి. సో నేను నార్మల్ ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడేసి. ఆమె అమ్మాయి ఓల్డ్ ఏజ్ అమ్మాయి లేకపోతే తను బుకింగ్ చేసుకుంది, నిన్న నుండి కాల్ పైన కాల్ చేస్తానే ఉంది. నేను రెస్పాండ్ అయితే ఇప్పుడు కాల్ చేసి తను మాట్లాడుతా అన్న, ఫస్ట్ నుండి మీరు వినొచ్చు ఇంకా. ఓకే, అది నేను ఇప్పుడు చేపిస్తాను నేను నీతో కాల్. నాకు ఇంకో డౌట్ ఏముందంటే, ఇప్పుడు ఎవరన్నా ఉంటారు లైక్ నేనే ఉన్నా అనుకో, నేనే ఉన్నా, నాకు ఇది చేయాలనిపిస్తుంది, నాకు పైసలు నాకు కావాలి, నాకు కూడా పైసలు సంపాదించాలని ఉంది, నీ త్రూ వచ్చిన బుకింగ్స్ కొన్ని ఏమన్నా నాకు ఇస్తావా, లేదంటే దానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉండాలా, లైక్ బాడీ ఉండాలి, ఎక్కువసేపు చేయాలి, హైట్ ఉండాలి అన్నట్టు? వాళ్ళు చూస్తారన్న ఎట్లా అంటే మంచి పర్సనాలిటీ కావాలి వాళ్ళకి, మెయిన్ మంచి పర్సనాలిటీ ఉండాలి. అంత లేదు కదా బ్రో నీ పర్సనాలిటీ, కొంచెం బక్కా ఉన్నావు కదా. బక్కా ఉన్నా అన్న, కానీ వాళ్ళకి సెక్స్ కావాలి కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళ హస్బెండ్ ఫారెన్ లో ఉన్నాడు, వీళ్ళకి ఎవరితో చేయాలో తెలియదు. సో అట్లా నాకు సోషల్ మీడియాలో చదువుతారు, అట్లా బుక్ చేసుకుంటారన్న, ఇట్లా నడుస్తాయి. అదే స్లిమ్ బాడీ నచ్చుతుంది కొంతమందికి. ఇప్పుడు ఈయన బక్క ఉన్నా కానీ సరే, సో గైస్ నేను ఇక్కడ కుల్లా చెప్తున్నా, ఆ ప్రొఫైల్లో నేను చూసింది ఏంటంటే ఈయన బక్క ఉన్నా కానీ సరే నాకు ప్యాక్స్ అవి ఇవి కొంచెం మస్కులర్, కొంచెం స్లిమ్ షేప్ మస్కులర్ అయితే ఉన్నాడు ఈయన అన్న. ఇప్పుడు మనం ఒక గల్ దగ్గరికి వెళ్ళినా కానీ నేను లిటరల్గా నేను ఖచ్చితంగా నాకు కూడా ఎనర్జీ కావాలన్నా కదా అన్న. ఎంత నువ్వు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ నాకు కంపల్సరీ అయితే ఎనర్జీ కావాలా. సో నేను ఇవాళ వెళ్ళినా అంటే రేపు మళ్ళీ వెళ్ళను, ఇంకా నేను పుషప్స్ చేసుకుంటా, నేను బాడీని పిక్ చేసుకోవాలా కదా, నేను కూడా తినాలా, ఎనర్జీ తెచ్చుకోవాలా. నాకు నాతో కూడా కాదు కదా నా డైలీ కంటిన్యూస్గా అంటే కాదు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఆ అన్న మంచి బాడీ ఉంది, కొంచెం హైట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అంటే అన్న కూడా ఇప్పుడు అన్నకు కూడా నువ్వు పంపించగలుగుతాను, నా నుంచి అయితే నేను పంపిస్తా. అన్నకి కూడా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి కూడా నేను పంపిస్తా. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నారు బ్రో, ఈ వీడియో చూస్తున్నారు, మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇట్లా అప్పులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇట్లా చేయాలి అనుకుంటున్నారు, నేను నంబర్ పెడతా, వాళ్ళు నీకు అప్రోచ్ అవుతారు, వాళ్ళకి నువ్వు లైక్ గైడ్ చేస్తావా? గైడ్ చేస్తా, కానీ అంతమంది కంటే నేను ఎంతలా గైడ్ చేస్తా బ్రో. నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసినా కాబట్టి నాతో కాదు అంతమంది కంటే, ఒక 2 members 3 members అంటే నేను గైడ్ చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గరికి రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. ఓకే, సో నేను ఇవాళ వెళ్ళినా రేపు వెళ్ళను కాబట్టి జెన్యూన్ అంటున్నావు. ఓకే, నువ్వు ఒక కాల్ కూడా వినిపిస్తా అంటున్నావు. నేను ఇప్పుడు నువ్వు వెళ్తావు బ్రో, ఆమె ఎట్లున్నా సరే నువ్వు చేయాల్సింది, ఎందుకంటే నీకు పైసలు ఇస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సింది. వాళ్ళకి ఏమన్నా డిసీజ్ ఉండి, వాళ్ళకి ఏమన్నా ఎస్టీడీ లైక్ సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అన్న, నేను నా సేఫ్టీలో నేను ఉంటా అన్న. నేను 3 ప్యాకెట్స్ చేసుకుంటా అన్న. ఓన్లీ ఫస్ట్ రౌండ్కి అయినా సరే సెకండ్ రౌండ్కి అయినా ఒకటేసరికి నేను 3-4 ప్యాకెట్స్ చేసుకుంటా అన్న. 4 ప్యాకెట్స్ చేసుకుంటా, ఎందుకంటే వాళ్ళు నాకు మనీ కోసం చూసుకుంటే రేపటి నా హెల్త్ కూడా ఉండాలి కదా అన్న. నా హెల్త్ కోసం కూడా నేను ఆలోచించాలి కదా, థింక్ చేయాలి కదా. అవును. సో నేనైతే 4 ప్యాకెట్స్ చేసుకుంటా అన్న నేను. ఓకే బ్రో, నాకు ఇప్పుడు ఇదంతా అయిపోయింది, నువ్వు అంతా చెప్పినావు. నాకు ఎవరైతే నీకు బుకింగ్ ఉంది అని చెప్పేసి అన్నో చూసినావు, కాల్ మాట్లాడిపిస్తాను వాళ్ళకి. నువ్వు కాల్ చేసి నాకు ఇప్పుడు లైవ్ లో నువ్వు వాళ్ళతో మాట్లాడిపిస్తాను. ఏంది తను ఇన్స్టాల్నే కాంటాక్ట్ అన్న. ఇన్స్టాల్ ఎట్లా కాంటాక్ట్ అయ్యారు బ్రో అన్న? ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్నే కాంటాక్ట్ అవుతారు అన్న. కాంటాక్ట్ అంటే ఎట్లా, నేను ఫస్ట్ నాకు జెన్యూన్ వచ్చేదాకా నా నంబర్ సెండ్ చేయను వాళ్ళకి. నేను వాళ్ళు ఇన్స్టాల్ని కాల్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తా. దాని తర్వాత ఇన్స్టాల్లోనే ఫస్ట్ కాల్ మాట్లాడతా.
ఇప్పుడు ఫేక్ కొంతమంది ఫేక్ ఉంటారు, లైక్ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలే చాట్ చేస్తారు కదా మళ్ళీ నీతో. దెన్ దానికి కూడా ఉంది అన్న. నేను ఫస్ట్ చేసుడే వీడియో కాల్ చేయించుకుంటా అన్న. నీ ఫేస్ నా ఫేస్ చూపించకుండా నేను తనతో వీడియో కాల్ చేయించుకుంటా. జెన్యునా కాదా గల్లా బాయ్ అని నాకు కూడా తెలియాలి కదా అన్న. నేను ట్రాప్ చేయకుండా నేను చూసుకుంటా అన్న. ఎట్లా అంటే నేను ఫస్ట్ హాఫ్ అమౌంట్ నేను సెండ్ చేయించుకుంటా. ఇప్పుడు 25 ఉందనుకో, 20 ఉందనుకో, నేను 10K నేను సెండ్ చేయించుకుంటా, పంపిస్తా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా నేను సెండ్ చేసిన మనీ అని చెప్పి. బ్రో నాకు ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు నీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి చూపి ఒక్కసారి. చూపిస్తా అన్న. నిన్న నైటే కస్టమర్ అమౌంట్ వేసినుండే అన్న. నిన్న నైట్ కస్టమర్ కాకుండా అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సేవ్ చేసినావు, ఎన్ని వచ్చినాయి, ఇవి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఇవి ట్రాన్సాక్షన్స్ నేను ఇది అమౌంట్ చూపిస్తా అన్న. నాది అమౌంట్ చూపిస్తా. మొత్తం ఎంత ఉంది చూపి బ్యాలెన్స్. 28 వచ్చింది. ఇంత అమౌంట్ ఉందన్న నా దగ్గర ప్రజెంట్ అయితే. ఇప్పుడు 80,000 ఉంది ప్రజెంట్. ఇది అంటే నేను ఇంకా సెండ్ చేసిన. నేను ఇంకా వేరే బ్యాంక్ అకౌంట్ ఏం లేవన్న సేవింగ్స్. క్యాష్ ఉన్నాయి, ఇంకో 50,000 క్యాష్ ఉన్నాయి. ఈ అకౌంట్ మెయింటైన్ చేస్తా. అంటే ఇప్పుడు ఓకే ఇదంతా చేసి నువ్వు తర్వాత మానేస్తావా, ఇదే చేస్తావా? లేదన్న, నా ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయ్యేదాకానే ఇది చేసుకుంటాను. తర్వాత నేను ఆ ప్రొఫైల్ తీసేస్తా. ఈ ఫోన్ కూడా యూజ్ చేయను నేను, ఆ నంబర్ కూడా యూజ్ చేయను నేను. అచ్చా సరే బ్రో. ఆ ఆంటీ ఎవరైతే ఉన్నారో నీకు, ఎవరైతే ఈరోజు నైట్ బుకింగ్ ఉందో ఆమెకు కాల్ చేసి నాకు మాట్లాడిపి, దాని తర్వాత నీ ప్రాబ్లం అనేది నేను వింటా, సరేనా? ఇప్పుడైతే నేనైతే బుకింగ్ ఉన్నాను చేసినావా, ఆమెకు కాల్ ఒకసారి కాల్ చేశాను. మీ ముందరనే కాల్ చేసి నేను స్పీకర్ పెట్టి మాట్లాడతాను. స్పీకర్ పెట్టి మాట్లాడు. ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఏంది, ఆమె జెన్యునేనా లేకపోతే నువ్వు మాట్లాడిపిస్తున్నావా, మాకు అర్థమైపోతుంది బ్రో. మాకు ఏది ఉన్నా సరే ఒకవేళ మాకు కన్ఫర్మేషన్ అయితేనే తర్వాత నీ ప్రాబ్లం విని నీకు హెల్ప్ చేస్తాం, సరేనా? ఇన్స్టాగ్రామ్ అన్న ఇప్పుడే వస్తుంది. మీకు ఇప్పుడు ప్రూఫ్ కోసం తనకి కాల్ చేస్తా అన్న ఒకసారి. కాదన్న ఒకటి ఏంటి అంటే తన కాంటాక్ట్ ఇప్పటి వరకు నాకు ఇచ్చింది, నా కాంటాక్ట్ నేను తనకి ఇవ్వలేదు. అంతే అంతే. ఇప్పుడు ఓకే నడుస్తుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే తన కాంటాక్ట్ ఇచ్చింది, నేను ఇప్పటివరకు తనకి కాంటాక్ట్ కావాలి, ఇప్పటివరకు ఆమె కాల్ చేయలే. తను నంబర్ సెండ్ చేసింది. నేను ఎట్లా నమ్మాలి అంటే తను కాంటాక్ట్ సెండ్ చేసింది, కాల్ పైసలు ఇచ్చినాకనే నువ్వు చేస్తాను నేను. అప్పుడు కాంటాక్ట్ అవుతా, అప్పటి వరకు నేను కాంటాక్ట్ కాను. ఇప్పుడు మీ ముందట ఒకసారి కాల్ ಮಾಡಿ. పైసలు ఎట్లా ఇస్తా బ్రో? ఆమె క్యూఆర్కి కొడతా లేదంటే? లేదు, నా క్యూఆర్ఏ కొట్టేస్తా బ్రో, ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా. రైట్, కాల్ చేయి ఇప్పుడు, కాల్ చేయి ఒకసారి. హలో ఆంటీ, నేను విక్రమ్ని. మీరు ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యారు కదా. అవునా? ఓకే ఓకే మాట్లాడు. అంటే ఏంటి అంటే మీరు ఇంకా ఏం రెస్పాండ్ అయితే లేరు కదా. అంటే నేను మాట్లాడాలనుకుంటున్నా, మీరు ఇన్స్టాల్నే జస్ట్ నార్మల్గా కాల్ చేయండి అని అంటున్నారు, కానీ నేను ఇప్పుడు కాల్ చేసిన అది ఇంకా మనీ కూడా సెండ్ చేయలేరు అంటున్నారు. మనీ సెండ్ చేస్తాడు కానీ మా ఆయన ఉండే, అందుకని చేయలేకపోయినా. ఒక 1 అవర్లో చేస్తాను. అదే అంటే నేను మనీ కాల్ చేస్తాను కానీ మరి పక్క మా ఆయన ఈరోజు ఉండడు. 10 o'clock వస్తావా మరి? కాల్ మనీ చేసినాక కాల్ చేయకుంటుండి రాకుంటుంటావా? అట్లా ఏమి ఉండదు అండి. నేను ఎందుకంటే మీరు కాంటాక్ట్ నన్ను నమ్మించారు. ఇంకా ఇప్పుడు నేను అడ్వాన్స్ పే చేసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా వస్తాను నేను. నాకు ఇంకా బుకింగ్స్ ఏం లేవు, కంపల్సరీ మీ దగ్గరికి నేను రావాల్సిందే. అంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా, మళ్ళీ ఇష్యూ ఏమి ఉండదు కదా. నేను అలా ఇష్యూ చేసేదాన్ని అయితే నీకు మనీ వేసి నేను ఇష్యూ చేసుకుంటానా? ఓకే అంటే అయితే మీరు హాఫ్ పేమెంట్ డన్ చేస్తే నేను ఇంకా వచ్చేస్తా నైట్కి, ఈవినింగ్. ఎంత? ఇప్పుడు మీరు మొత్తం 20K కాబట్టి నాకు 10K సెండ్ చేయాల్సి ఉంటుంది ఆంటీ. 10 ఏం లేదు కానీ 6 చేస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడే చేయను, ఒక 1 అవర్లో చేస్తాను. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను. నువ్వు మటుకు 10 o'clock అయితే పక్కా రావాలి మరి, చూడు. ఓకే, అట్లేం లేదు, వచ్చేస్తా. కానీ నాకు ఇప్పుడు అంత అమౌంట్ అంటే కూడా కాదా అండి, నాకు ఖచ్చితంగా 8K అన్నా వేయండి నాకు. 8 కావాలా? ఇప్పుడు ప్రజెంట్ 8 చేయండి. నేను 8 వేసిన తర్వాత నువ్వు మళ్ళీ రాకపోతే అంటే నా నుండి అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అంటే, నా నుండి నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే మీరు పెట్టిన లొకేషన్కి నేను ఖచ్చితంగా రావాల్సిందే. నేను ఇప్పుడు ఒక 1/2 అవర్లో 8,000 వేస్తా, నీకు లొకేషన్ సెండ్ చేస్తా, పక్కా రాండి. ఓకే ఆంటీ, మీరు ట్రస్ట్గానే ఉండండి. ఎందుకంటే మీరు హాఫ్ పేమెంటే వేయించుకుంటున్నారు, నాకు ఇంకా ఫుల్ పేమెంట్ కూడా రిసీవ్ కాలే కదా ఆంటీ. నేను కంపల్సరీ రావాల్సిందే, నాకు ఆ అమౌంట్ కోసం అయినా రావాలి కదా. కరెక్టే కానీ లేదా హాఫ్ అయినా కూడా వచ్చినాయి కదా, ఇంకెళ్తేంది వెళ్ళకపోతేంది
అనుకొని మళ్ళీ నువ్వు ఫోన్ ఇట్లా బంద్ పెట్టావనుకో. అట్లా అనుకునే వాడిని అయితే నేను అసలు మీకు కాంటాక్ట్ కాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మీకు కాల్ కూడా చేయను అంటే నేను చెయ్యవు. కరెక్టే, నాకు అట్లా అనిపిస్తుంది. మరి నువ్వు కరెక్ట్గా వస్తానంటేనే నేను ఒక 1/2 అవర్లో చేస్తాను నీకు. అట్లా ఏమి ఉండదా అంటే నేను ఖచ్చితంగా వస్తాను. మీరు కావాలనుకునే కదా ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యారు, దాని తర్వాత నేను ఎందుకు ఇస్తా అట్లా. మీరు ఆ పేమెంట్ కొట్టిన తర్వాత కూడా లొకేషన్కి నేను డైరెక్ట్ వచ్చేస్తా. మీరు వచ్చిన తర్వాత మీరే అనుకుంటారులే. సరే సరే, ఒక 1/2 అవర్ తర్వాత చేస్తాను. ఓకే ఆంటీ. ఇప్పుడే అంటే మా ఆయన ఇంట్లో ఉన్నాడు కదా. ఓకే, నేను ఎట్లా 10కి కాబట్టి మీరు 6 వరకు వేసినా ఓకే. 1/2 అవర్ అంటారు కాబట్టి ఇంకో 1 అవర్ అయినా ఓకే ఆంటీ. కానీ వేసేయండి పేమెంట్. ఓకే అండి. వేసిన తర్వాత ఒకసారి స్క్రీన్ షాట్ సెండ్ చేయారా? చేస్తాను. ఓకే అండి. స్క్రీన్ షాట్ సెండ్ చేస్తా, మళ్ళీ కాల్ కూడా చేస్తాను. ఓకే అండి. అంటే టైం లొకేషన్ కూడా పెట్టి నేను టైం కూడా సెండ్ చేస్తాను, అన్ని సెండ్ చేస్తాను. నువ్వైతే 10 o'clock అయితే పక్కా రావాలి. ఓకే అండి, వచ్చేస్తా. కానీ మళ్ళీ అంకుల్ది ఏం ప్రాబ్లం ఉండదు కదా? మళ్ళీ అంకుల్ అయితే మళ్ళీ ఇంట్లోకి రావడం అదంతా ఏమి ఉండదు కదా? అంకుల్ ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు రమ్మంటా నిన్ను? అదే, కానీ మళ్ళీ ఎందుకో నాకు అట్లా అనిపించింది, అంకుల్ ఇప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు కదా? రాడు. నేను పక్కా హామీ ఇస్తున్నానంటే, నేను మనీ వేసి నేను రమ్మంటున్నా, అంతా హామీ ఇస్తున్నానంటే నాకు తెలియదా? ఆయన ఉంటే నేను ఎందుకు రమ్మంటాను నిన్ను? ఓకే అంటే మీరు పేమెంట్ చేసి కాల్ చేయరా? నేను మాట్లాడతా మీతోని. ఓకే అంటే చూసారు కదా అన్న. అమ్మా, ఇప్పుడు 1 అవర్లో చేస్తా అంటుందా పేమెంట్? ఇప్పుడు 1/2 అవర్లో పేమెంట్ చేస్తా అంట. అలా ఆయన ఉన్నాడంట. నేను ఎప్పుడు 5 days నుండి కాంటాక్ట్ అవుతుందన్న. పిచ్చిగా మెసేజ్ చేస్తూనే ఉంది. నేను రెస్పాండ్ అయితే తన నంబర్ పంపించింది. నేను ఇప్పటివరకు కాల్ చేయలేదు. మీరు కావాలన్నారు కాబట్టి నేను కాల్ చేసి మాట్లాడిపిస్తున్నా ప్రూఫ్. మళ్ళీ ఈరోజు రమ్మన్నది అని చెప్పేసి ఎట్లా అంటున్నావు? అంటే తన వెయిట్ చేస్తుంది అన్న. 4 days ఎప్పుడు వస్తావు అని చెప్పి వెయిట్ చేస్తుంది. తను ఎట్లుంది అంటే పేమెంట్ రెడీ పెట్టుకొని ఉంది. 4 days నుండి వెయిట్ చేస్తుంది. తనకి ఇప్పుడు ఒక మెసేజ్ చేసిన ఇప్పుడు వెళ్ళిపోవచ్చాను నేను. అందుకే ఇప్పుడు నేను ఫోన్ చేసిన మీ ముందట. మీరు ఇన్స్టాలో మెసేజ్లో కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు నాకు నార్మల్గా కాంటాక్ట్ సెండ్ చేసింది. ఎన్ని డేస్ నేను కాల్ చేయాలి? ఇప్పుడు కాల్ చేసినా కదా. ఇప్పుడు తన పేమెంట్ సెండ్ చేసింది అనుకో, నేను కంపల్సరీ నైట్కి వెళ్ళాల్సిందే అన్న.